Hello everyone. Welcome to my channel Unlimited Gupshup. మనము యాగంటి ట్రిప్ కవర్ చేసేసుకున్నాము ఆల్రెడీ. మీరు ఆ వీడియో చూసారని అనుకుంటున్నాను. సో మనం ఇంకా కూడా మిగతా ప్లేసెస్ కవర్ చేయాలి కాబట్టి సో దిస్ ఇస్ ద కంటిన్యూయేషన్. వీఆర్ నౌ హెడ్డింగ్ టు గండికోట, ద క్యానియన్ ఆఫ్ ఇండియా. దిస్ ఇస్ ద రూట్ అనమాట. మొత్తం అంతా ఇలా ఉండింది అండ్ ద క్లైమేట్ వాజ్ ప్లెజెంట్ బట్ ఇట్ వాజ్ రైనింగ్ హెవీలీ. But the views, the drive was really good. ఓకే ఎవ్రీవన్, సో మనము యాక్చువల్గా గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా అంటాం కదా. సో వచ్చేసాము. దిస్ ఇస్ ద క్యాంపింగ్ సైట్ అండ్ మీకు మొత్తం వైట్గా ఇలా పొగలా కనిపించేది ఇస్ మంచు. అండ్ అటువైపు క్యానియన్ ఆబ్వియస్లీ ఇప్పుడు చీకటి అయిపోయింది కాబట్టి అసలు మనకి ఏమీ కనిపించట్లేదు. బట్ లిటరలీ రైట్ బిసైడ్ మీ ఇస్ ద క్యానియన్ అండ్ ఈ స్మోక్ అంతా కూడా ఫాగ్. ఇట్ ఈస్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. సో నా పరిస్థితి ఇదన్నమాట. సో కాస్త లైట్స్ ఫోకస్ చేసుకున్నాము మేము ఇక్కడ. చాలా చీకటిగా ఉంది, అసలు ఏమీ కనిపించట్లేదు. ఈ ఇటువైపు ఇస్ ద క్యానియన్. సో టుమారో మార్నింగ్ ఎలా ఉంటుంది అన్నది మనం చూద్దాము. బట్ యా, ఫర్ నౌ దిస్ ఇస్ ద క్యాంపింగ్ సైట్. దిస్ ఇస్ కాల్డ్ ఫ్రీకింగ్ క్యాంప్ అడ్వెంచర్స్ అనుకుంటా. ఐ థింక్ దట్స్ ద నేమ్. వీళ్ళకి ఏసీ టెంట్స్ కూడా ఉన్నాయి అండ్ ఇట్స్ లిటరలీ బిసైడ్ ద క్యానియన్. సో ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ రేపు మార్నింగ్ అసలు వ్యూ ఎలా ఉంటుంది అని. మేము ఈవినింగ్ సన్సెట్ కోసం అని వచ్చాము. బట్ అపారెంట్లీ ఇక్కడ సడన్గా ఈ వర్షం వల్ల మొత్తం ప్లాన్ అంతా అటు ఇటు అయిపోయింది. హోప్ఫుల్లీ టుమారో మార్నింగ్ I should be able to capture this beautiful view for all of you. So until then, stay tuned people. Accommodation ఇక్కడ చాలా కష్టము, ప్లస్ ఫుడ్ ఇస్ లైక్ ఇంపాసిబుల్. వాటర్, టీ, కాఫీ, నథింగ్. మేము లక్కీగా ముందే అంతా గూగుల్లో రివ్యూస్ చూసుకుని వచ్చాము ఈ ప్లేస్కి అండ్ మేము ప్రిపేర్డ్గా ఫుడ్ కూడా ప్యాక్ చేసుకుని వచ్చాము. సో ఇఫ్ ఎట్ ఆల్ ఎనీబడి ఈజ్ ప్లానింగ్ టు విజిట్ ద క్యానియన్ ఆఫ్ ఇండియా గండికోట, దెన్ మేక్ ష్యూర్ దట్ యూ ప్యాక్ ఫుడ్ ఫర్ యువర్ సెల్ఫ్. డూ నాట్ ఫర్గెట్, డోంట్ డిపెండ్ మచ్. మన అరేంజ్మెంట్స్ మనం ఎలానో అలా చేసుకోవాలి. బట్ యా, సో ప్రిటీ మచ్ దిస్ ఇస్ ద క్యాంప్ సైట్. So I will keep walking and these are the camps. So లోపల మనకి కొంచెం వర్షం వచ్చిన ప్రాబ్లం ఏం లేదు బికాజ్ వాళ్ళు డిజైన్ చేయడం అలానే డిజైన్ చేశారు. సో యు ఆర్ ఇన్ గుడ్ హ్యాండ్స్, నథింగ్ టు వరీ. బట్ లుక్ ఎట్ ద అమౌంట్ ఆఫ్ స్మోక్, ఫాగ్ అండ్ ఎవ్రీథింగ్. పిచ్చ చలిగా కూడా ఉంది. మేము అర్జెంటుగా వీ నీడ్ టు గెట్ బ్యాక్ టు అవర్ రూమ్. బట్ ఇది నేను మీకోసం అని చెప్పేసి బయటకు వచ్చి అంతా తీసాను. రేపు మార్నింగ్ చూద్దాం అసలు యాక్చువల్గా ఎలా ఉంటుందో. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ పీపుల్. వీఆర్ హెడింగ్ బ్యాక్ టు అవర్ అకామిడేషన్. బట్ అసలు విజిబిలిటీయే లేదు. మీరే చూస్తున్నారు కదా పక్కనే ఉందో, అసలు ఏమీ తెలీదు. And we have reached Harita Resort. If anybody is planning to book this, ila untundi appearance. Aa roju maaku there was no power, but anyway let me tell you that ekku maintenance aithe ledu ee place ki. So the call is yours, the choice is yours. Choose book cheskondi accommodation matram. Okay, so manam Harita Resort ki vachesaamu. anta chimma chikate ప్రిటీ మచ్ ఇలా ఉంటుంది. అండ్ సో అంతా ఇవాళ లైట్స్ ఆఫ్ ఏం కనిపించటం లేదు. బట్ ఇక్కడ ఏంటి అంటే ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా హౌస్ ఇస్తారు. ఇది ఒక చిన్న కెఫే అట ఇక్కడ. లెట్స్ సీ ఇఫ్ వీ కెన్ స్పాట్ అ హౌస్ సంథింగ్ లైక్ దట్. డే యూ గో. చూసారా మీకు కోర్స్ కొంచెం బ్లర్గా ఉంది. బట్ అలా మనకి ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ రూమ్స్ లాగా ఒక చిన్న రిసార్ట్ లాగా ఇచ్చేస్తారు. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ మోర్ స్టే హియర్ ఇన్ ద క్యానియన్ ప్లేస్. ఇది మా అకామిడేషన్. సో వెన్ యూ గెట్ ద డీటెయిల్స్ ఆఫ్ ఇట్ మీరు పాజ్ చేసి స్క్రీన్ షాట్ తీసుకుని ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ బుక్ ఇట్. ఇట్స్ వెరీ నైస్.
హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. మేము సన్ రైజ్ కోసం రెడీ అయిపోయాము. సో మా అకామిడేషన్ ఏంటో కూడా మీకు చూపిద్దాం అనుకున్నాం. సో ఇక్కడ ఇలా సింపుల్గా ఒక 2 houses ఒకళ్ళు ఎవరో పెట్టారు, ఓనర్ వాళ్ళు. నేను ఆన్లైన్లో చూసుకుని రివ్యూస్ చూసుకుని వి బుక్ దిస్ ప్లేస్ అనమాట. ఎందుకు అంటే ఇక్కడ అంత అకామిడేషన్స్ అవన్నీ కూడా చాలా కష్టంగా ఉంది. ఇఫ్ యూ కెన్ సీ ది ఎంటైర్ ప్లేస్, చిన్ని విలేజ్ అనమాట ఇది. సో యా, ప్రిటీ మచ్ దట్స్ అవర్ అకామిడేషన్స్ నేమ్. ఇక్కడ చాలా కష్టం మనకి అకామిడేషన్స్ అవి దొరకడానికి. సో ముందే మీరు ప్రయర్ బుక్ చేసేసుకోవాలి. సో ఐఎమ్ ఎక్సైటెడ్ బికాజ్ నిన్న నైట్ మీరు చూసారు కదా ఎలా ఉండిందో. అంత మంచు అవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు మార్నింగ్ మేము సన్ రైజ్ క్యాప్చర్ చేసుకోవడానికి వెళ్తున్నాం. సన్సెట్ కుదరలేదు. ఐ జస్ట్ హోప్ అట్లీస్ట్ సన్ రైజ్ వీ షుడ్ బీ ఏబుల్ టు సీ అని. బట్ ఇఫ్ యూ కెన్ సీ ఇట్స్ ఆల్రెడీ సూపర్ క్లౌడీ ఇక్కడంతా. జస్ట్ హార్డ్లీ ఒక 1 kilometer డిస్టెన్స్లో మనకి వీ విల్ రీచ్ ద క్యానియన్ పాయింట్. సో మేము స్టార్ట్ అవబోతున్నాము. అండ్ యా, ఇక్కడేమో రకరకాల ఇన్సెక్ట్స్ అవి ఇవి ఉన్నాయి. అండ్ పెద్దగా చెప్పాను కదా, ఇఫ్ ఎనీబడి ఈజ్ ప్లానింగ్ ఫర్ షూర్ మీరు ఏమంటారు ఫుడ్ అవన్నీ ముందే ప్లాన్ చేసుకోండి, అదర్వైజ్ కొంచెం కష్టమవుతుంది ఇక్కడ. డూ హ్యావ్ పీపుల్ కమింగ్ ఫర్ క్యాప్చరింగ్ సన్ రైజ్ మేబీ. సో అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుందో వీ విల్ గెట్ గోయింగ్. సో నేను ఆల్రెడీ పార్ట్ 1 ఆఫ్ ద వీడియో అప్లోడ్ చేసేసి ఉన్నాను, టెంపుల్ యాగంటి. సో మీరు అది చూసారని అనుకుంటున్నాను. సో దిస్ ఇస్ అవర్ కంటిన్యూయేషన్ ఆఫ్ అవర్ ట్రిప్ అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్. ఎన్నో రోజుల నుంచి చూడాలనుకుంటున్నాను. ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, లెట్స్ గెట్ గోయింగ్. మనం ఫోర్ట్లోకి ఇప్పుడు ఎంటర్ అయిపోతున్నాం. దిస్ ఇస్ కాల్డ్ ద గండికోట ఫోర్ట్ అనమాట. అది ఎన్నో మైల్స్ వరకు ఈ ఫోర్ట్ ఇస్ స్ప్రెడ్ అక్రాస్. బట్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఇలా ఎంటర్ అయినప్పుడు మేము కూడా మీతో పాటు ఫర్ ద ఫస్ట్ టైమే చూస్తున్నాం ఇదంతా. బట్ ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ వ్యూ అండి. ది ఎంట్రన్స్ ఇస్ డెఫినెట్లీ వెరీ నైస్. అంటే ఇట్ టేక్స్ యూ బ్యాక్ టు ది ఓల్డెన్ డేస్ ఫర్ షూర్. ఇది ఆల్మోస్ట్ ఎప్పుడో 1200 AD ఆ టైంలో కట్టి ఉన్న ఫోర్ట్ అనమాట. ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ హిస్టరీ అండ్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఫోర్ట్. సో లెట్ మీ టెల్ యూ, హైదరాబాద్ నుంచి ఇది అరౌండ్ 380 kilometers ఉంది, 380. సో మీరు ఒక 2-day ట్రిప్ ప్లాన్ చేసుకుంటే మాత్రం ఇట్ విల్ బీ వెరీ నైస్. బికాజ్ చుట్టుపక్కల అన్నీ కవర్ చేసుకోవచ్చు మీరు. డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి. బట్ అగైన్ గోయింగ్ ఇన్ గ్రూప్స్ ఈజ్ అడ్వైజబుల్. అండ్ మేము మార్నింగ్ టైంలో వెళ్ళాము సన్ రైజ్ కోసం అని చెప్పి. అండ్ యాజ్ వీ కెప్ట్ మూవింగ్, అక్కడ ఒక చిన్న విలేజ్ ఉంది అన్న సంగతి ఎంటర్ అయ్యాకే మాకు అర్థమైంది. అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ది ఎండ్ ఆఫ్ ద టౌన్ అనమాట. ఇది ఎండ్ ఆఫ్ ద విలేజ్ ఇంకా. అండ్ పాత్ కనుక మీరు చూస్తూ ఉంటే ఒక కారే పడుతుంది. అండ్ ఇట్స్ నాట్ ప్రాపర్ రోడ్. అంతా చాలా రాకీ ఏరియా టైప్లో లాగా ఉంటుంది. బట్ ఇట్ ఈస్ డెఫినెట్లీ అ వర్త్ విజిటింగ్ ప్లేస్ అని చెప్పచ్చు. బట్ ప్లాన్ యువర్ ట్రిప్ వెరీ కేర్ఫుల్లీ, దట్స్ మై అడ్వైస్. సో వీ హ్యావ్ రీచ్డ్ ద లొకేషన్ బట్ వీఆర్ స్టిల్ yet to go to the సన్ రైజ్ పాయింట్. ఇక్కడ లోకల్స్ని అడిగితే ఈ డైరెక్షన్లో స్ట్రైట్గా వెళ్ళాలన్నారు. సో పక్కనే ఇది ఒక చిన్న మస్జిద్ అని రాశారు, మాస్క్ అని చెప్పి. సో లెట్స్ గెట్ గోయింగ్. సో దట్స్ ద జుమ్మా మాస్క్ అండి. దెన్ మనం ఇప్పుడు వెళ్ళబోయేది స్పెన్నా రివర్ వ్యాలీ. సో కింద ఏదైతే క్యానియన్ దగ్గర ఉంటుందో ఆ రివర్ ఇస్ కాల్డ్ యాజ్ స్పెన్నా రివర్ అనమాట. రోడ్ అంతా చూస్తున్నారు కదా ఎలా ఉందో. సో ఇది కార్ మేము కొంచెం డిస్టెన్స్ వరకు వచ్చి పార్క్ చేసుకున్నాము అండ్ వీఆర్ వాకింగ్ ఫార్వర్డ్. మరి ఇది 1 kilometer ఉందా ఎంత ఉంది అన్నది నేను వెళ్తే కానీ నాకు తెలీదు, బికాజ్ అక్కడెక్కడ మెన్షన్ చేసి లేదు. సో లెట్స్ సీ. అండ్ యా, దిస్ ఇస్ ద గ్రానరీ ఇట వీళ్ళది ఇక్కడ. అంటే ఒక రాజు ఎవరో చాలా ఇయర్స్ వరకు ఇదే ప్లేస్లో రూల్ చేశారు అని దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. నాకు ఏదైనా లింక్ దీని మీద దొరికితే ఐ విల్ డెఫినెట్లీ
అప్లోడ్ దట్ టు ది డిస్క్రిప్షన్ బాక్స్, మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ మా టూర్ ఐటనరీ అంతా కూడా నేను పెడతాను, సో దట్ ఇఫ్ ఎనీ వన్ ఇస్ ప్లానింగ్ యూ కెన్ ప్రాబబ్లీ ఫాలో దట్ ఇఫ్ యూ లైక్ ఇట్. అండ్ యా, నడుస్తున్నా కాబట్టి కొంచెం ఆయాసంగా ఉంటుంది, ప్లీజ్ డూ నాట్ మైండ్. అండ్ చూస్తున్నారు కదా సరౌండింగ్స్ అంతా ఎలా ఉందో, ఇట్స్ లిటరలీ ఏదో అడవి మధ్యలో ఉన్నట్టుగానే ఉంది. అండ్ మేము ఇగో పాత్ అంతేమీ స్ట్రైట్ రోడ్ ఏం కాదు, కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. సో యూ ప్లాన్ యువర్ ఫుట్వేర్ ఆల్సో అకార్డింగ్లీ. అండ్ అన్ఫార్చునేట్లీ మాకు ఇక్కడ వర్షం పడడం వల్ల నేను షూస్ తెచ్చుకున్నా, ఈ షూస్ అంతా చిందరవందరగా ఉంది ప్రస్తుతం పరిస్థితి. ఓ వీఆర్ ఎంటరింగ్ పీపుల్. నేను ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నాను మీతో పాటు కలిసి. సో మొత్తం రాకీ ఏరియా లాగా ఉంది, చూస్తున్నారా? ఓకే, ఐ థింక్ నేను ఇలా ఈ వీడియో షూట్ చేస్తున్నా కానీ ఐ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్, బికాజ్ మొత్తము ఏమంటారు స్మూత్గా ఉన్నాయి స్టోన్స్, అడుగులు జాగ్రత్తగా వెయ్యవలే. వావ్, క్రేజీ, దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ ఎక్స్పెక్టెడ్. వాట్ అన్ అవుట్పుట్, వాట్ అ ప్లేస్, ఓ మై గాడ్. సో ఇట్స్ వర్త్ ఇట్. మేము సన్సెట్ మిస్ అయ్యాం, కాస్త మబ్బులు జరిగి మాకు కాస్త సన్ రైజ్ కనిపిస్తే ఎంత బాగుండో. లెట్స్ సీ. మొత్తం అంతా రాకీ హిల్ ఏరియా, లిటరల్లీ మనుషులే లేరు. మేబీ బికాజ్ రైనీ సడన్ స్టార్ట్ ఆఫ్ రెయిన్స్ వల్ల పీపుల్ లేరేమో, బట్ అదర్వైజ్ ఓవర్ ద వీకెండ్ ఇక్కడ ర్యాపిలింగ్, యూనో కింద కయాకింగ్, బోటింగ్ ఇవన్నీ కూడా చేస్తున్నారు జనాలు. బట్ మేబీ ఏమంటారు ప్రస్తుతం క్లైమేట్ సిచ్యువేషన్ వల్ల మనుషులు లేరు, ఆర్ మేబీ మేమే అర్లీగా వచ్చేసామో తెలియదు. లెట్స్ గో టు ద క్యానియన్. ఓకే, ఫైనలీ వీ రీచ్డ్. మేము దారి కనుక్కోవాల్సి వచ్చింది. ఇక్కడ అంత పెద్ద వే డైరెక్షన్స్ అని ఏం లేదు, జస్ట్ నా వీడియో కనుక మీరు ఫాలో అవుతూ ఉంటే పాత ఏమైనా మీరు వచ్చినప్పుడు గుర్తుపడతారేమో, ఐ డోంట్ నో, బట్ సెల్ఫ్ ఎక్స్ప్లోరింగ్ ఇదంతా. సో దిస్ ఈస్ ద వ్యూ పీపుల్. వచ్చేసాము, బట్ మాకు ఈ క్లౌడ్స్ కొంచెం పోతే మనం సన్ రైజ్ క్యాప్చర్ చేసుకోగలుగుతాము. సో లెట్స్ సీ హౌ ఫార్ ఇట్ విల్ బీ పాసిబుల్. బట్ ఎస్, దిస్ ఈజ్ ద గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా. ఈ కింద ఉన్నది పెన్నా రివర్. సో అదనమాట సంగతి. ఎంజాయ్ ద వ్యూ. సో మొత్తం అంతా రాళ్లతోటే సరౌండెడ్ ఉంది, మనుషులు ఒక్కళ్ళు లేరు. మాకు వెరీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 6 o'clock 6:15 అయినట్టుంది. సో పర్వాలేదు, వీ హ్యావ్ టేకెన్ దట్ రిస్క్. బట్ యా, టైం చూసుకుని ప్లాన్ చేసుకోండి. ఎస్పెషలీ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ కిడ్స్ అరౌండ్, దెన్ ఐ థింక్ యూ షుడ్ ప్లాన్ వెరీ కేర్ఫుల్లీ. Enjoy to the sound. మొత్తానికి made it. మొత్తానికి ఇంకొక 2 అడుగులు పైకి ఎక్కాము. దిస్ ఈస్ ద వ్యూ. మొత్తం అంతా కవర్ అవుతుంది ఇక్కడి నుంచి. వావ్, క్రేజీ కదా. నాకైతే భలే నచ్చేసింది. మొత్తానికి ఒక చిన్ని ట్రెక్కింగ్ చేసి మొత్తానికి చేరాము ఇక్కడికి. దిస్ ఈస్ ద పాయింట్. So here we are. యాక్చువల్గా మేము మా మామ్ అండ్ డాడ్తో వచ్చాము. వాళ్ళని ఈ పాయింట్కి మేము తీసుకురావడానికి కొంచెం అటు ఇటు అవుతుంది, బట్ ఐ థింక్ హోప్ఫుల్లీ దే షుడ్ ఆల్సో మేక్ ఇట్. ఎస్,
మాకు ఒక బాడీ గార్డ్. ఎస్, అండ్ వీ మేడ్ ఇట్ పీపుల్. ఇక్కడ బోటింగ్, ట్రెక్కింగ్, ర్యాపెలింగ్, క్యాంప్ ఫైర్, ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ దెర్ ఇస్ అన్ అడ్వెంచర్ క్లబ్ యాజ్ వెల్. యూ కెన్ చెక్ ఇట్ ఆన్లైన్. సో ప్లాన్ యువర్ ఐటినరీ ఇన్ దాట్ వే. అన్ఫార్చునేట్లీ టూ క్లౌడీగా ఉండేటప్పటికి సన్ రైజ్ క్యాప్చర్ అవ్వలేదు, బట్ స్టిల్ ఐ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ వ్యూ. చాలా ప్లెజెంట్గా, పీస్ఫుల్గా ఉంది. అంటే అండ్ ఇవాళ ఎక్కువ మనుషులు కూడా లేరేంటో. సో ఎనీవే, వీ హ్యావ్ ఎంజాయ్డ్ ద బ్యూటిఫుల్ వ్యూ. ఓకే, సో దిస్ ఇస్ ద వ్యూ అండి. ఇలా ఉంది మొత్తం అంతా. ఇప్పటికీ వీడియోస్, ఫొటోస్లో మీకు అర్థమైపోయి ఉంటుంది ఎలా ఉందో. అయితే నెక్స్ట్ మేము వాటర్ ఫాల్స్ చూద్దాం అనుకుంటున్నాము. బట్ బిఫోర్ దట్ మనకి కొంచెం టీ కాఫీలు అవసరం కదా, అది లేకపోతే మనకి బాడీ ఫంక్షన్ అవుతున్నట్టు అనిపిస్తూ దట్టు మేము మార్నింగే లేచాము. సో వీల్ డూ అ స్మాల్ పిట్ స్టాప్, హ్యావ్ టీ కాఫీ. లక్కీగా లోకల్స్ హియర్ ఆర్ ప్రిటీ సపోర్టివ్. సో మనుషులు ఎక్కువ లేకపోయినా పాపం వాళ్ళు స్పెషల్గా మా కోసం టీ కాఫీ, నిన్న నైట్ కూడా మేము ఆల్మోస్ట్ 8:39కి వెళ్ళి కాస్త టీ పోయండ్రా బాబు అంటే కొంచెం టీ ఇచ్చారు. లేకపోతే ఇక్కడ చాలా రేర్ ఏమైనా దొరకడం, వాటర్ కూడా కష్టం అని చెప్పారు. లక్కీలీ వాళ్ళ సపోర్ట్తో కాస్త టీ కాఫీ తాగాం. సో వీ విల్ డూ ద సేమ్. ఇప్పుడు హాయిగా తాగి వీ విల్ గో అండ్ సీ సమ్ వాటర్ ఫాల్స్. చూడాలి మరి ఎలా ఉంటుందో. ఇప్పుడు సన్ రైజ్ అనుకున్నాం, క్లౌడ్స్ ఏమో మనకి సపోర్ట్ చేయలేదు నేచర్. సో వీ కుడ్ నాట్ సీ సన్ రైజ్, బట్ ద వ్యూ వాజ్ బ్యూటిఫుల్. లెట్స్ సీ వాటర్ ఫాల్స్లో మరి వాట్ ఇస్ దేర్ అని. నిన్న నైట్ మీకు టెంట్స్ ఎలా ఉన్నాయని చూపించాను కదా. సో మార్నింగ్ టైంలో ఎలా ఉంటాయి అన్నది కూడా నేను ఇప్పుడు మీకు కవర్ చేయబోతున్నాను. సో స్టే ట్యూన్డ్. అండ్ ఎవరైతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయలేదో నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఐ హోప్ యూ రియల్లీ ఆర్ లైకింగ్ దీస్ వీడియోస్. సో లెట్స్ గెట్ గోయింగ్ ఫర్ టుడే. We are going back, heading back. So complete అయిపోయింది ఇక్కడ మనకి. Of course we missed the sunrise, but we are going back to the next place. Yeah, so చెప్పా కదా ఇక్కడ చక్కగా బోటింగ్, ట్రెక్కింగ్ అవన్నీ చేసుకోవచ్చు. ముందే బుక్ చేసుకోవాలి. అండ్ లెట్ మీ టెల్ యూ దట్ ఇప్పుడు మనం టెంట్స్ లొకేషన్కి వెళ్ళబోతున్నాము. అయితే రఫ్గా 800 రూపీస్ పర్ హెడ్ అని చెప్పారు ఫార్ వైట్ అండ్ గ్రీన్ కలర్ అండ్ గ్రే కలర్ టెంట్స్లో ఏవైతే ఉన్నాయో అవి. బట్ ఏసీ టెంట్స్ ఒకవేళ మీకు కావాలి అంటే దానికి ప్రైజింగ్ వేరేగా ఉంది. మీకు ఆన్లైన్లో కూడా ఇన్ఫర్మేషన్ చాలానే ఉంది. సో యూ కెన్ ఆల్సో లుక్ ఇన్ టు ఆల్ దోస్ డీటెయిల్స్ బిఫోర్ యూ గో. ఓకే, సో నేను మీకు నైట్ ఇదే స్పాట్లో నేను వచ్చాను, బట్ ఏమీ అంత పెద్ద విజిబుల్ లేవు కదా. సో దీస్ ఆర్ ద టెంట్స్ అండి. చాలామంది ఇందులో కూడా ఉంటారు. ఇక్కడ క్యాంప్ ఫైర్ వేసుకుంటారు, బాన్ ఫైర్ ఇన్ ద నైట్. సో ప్రిటీ మచ్ ఈ లిటరలీ వ్యూకి పక్కనే మనం ఉన్నట్టుగా ఉందన్నమాట ఈ స్పాట్. సో నేను ఇంకా కూడా మీకు చూపిస్తాను వెళ్ళి, బికాజ్ లోపల ఇంకా కూడా ఏదో కిందకి దిగితే ఏదో స్పాట్ ఉందిట మరి. సో లెట్స్ సీ. సో ఇది మొత్తం ఫోర్ట్ చుట్టూట. ఆ ఫోర్ట్కి ఆనుకునే చాలామంది వాళ్ళ ఓన్గా కూడా తెచ్చుకుని మరి ఇక్కడ వేసుకుంటున్నారు. లేదా ఇక్కడ లోకల్స్ని మనం కాంటాక్ట్ అవుతే ఆర్ ఆన్లైన్లో కూడా బుకింగ్స్ ఉంటాయి. సో ఇలా యూ కెన్ స్టే ఇన్ ద నైట్స్ అండర్ అ టెంట్ అనమాట ఇది. సో okay, I will still show you even more. So let's get going. సో మీకు టెంట్స్ చూస్తుంటే ఎగ్జాక్ట్గా పక్కనే మీకు మొత్తం వ్యాలీ అండ్ వ్యూ పాయింట్ ఇలా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది వర్షం నీళ్ళు లోపలికి వెళ్ళకుండా రెయిన్ కవర్ పెడతారనమాట. సో లోపల ఎలా ఉంటుందో కూడా చూడండి. ఓకే, సో ఇలా స్లీపింగ్ బ్యాగ్ లాగా ప్రొవైడ్ చేస్తారట వీళ్ళు. మనం వేసవి కాలంలో ఈ రెయిన్ కవర్ చేసి ఓకే అందులో గాలి వస్తుంది. ఓకే 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 స్లీపింగ్ బ్యాగ్. ఓకే మ్యాట్స్. ఓకే 2 మ్యాట్స్. ఓకే, ఇది బేసిక్గా మనం రాక్ మీద ఉన్నాం కాబట్టి కొంచెము సాఫ్ట్గా ఉండడం కోసం వాళ్ళు ఇలా మెత్తగా ఉండడం కోసం అని ఇస్తున్నారు. అదే, సో ఇది ప్లేస్. ఇఫ్ ఎవరైనా ప్లాన్ చేసుకోవాలి అంటే మీకు ఒక ఐడియా రావడం కోసమని నేను ఇది చూపిద్దాం అనుకుంటున్నాను.
థ్యాంక్ యూ సో మచ్. సో మీ ఇదేంటి, దీనికి ఏదైనా మేము బుక్ చేసుకోవాలంటే ఎలా బుక్ చేసుకోవాలి? మీ ఫోన్ నంబరా? ఓకే. సో నేను ఈయన ఫోన్ నంబర్ నేను మీకు షేర్ చేస్తాను, నా స్క్రీన్ మీద మీకు పాపప్ అవుతూ ఉంటుంది. సో ఇఫ్ ఎనీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ బుక్ టెంట్ అండ్ క్యాంప్ నైట్, అంతే కదా? ఓకే. ప్యాకేజ్ అయితే నైట్ డిన్నర్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఓకే. అండ్ క్యాంప్ ఫైర్ ఇన్ ద నైట్. ట్రెక్కింగ్ కూడా ఉందా? ఓకే, వెరీ నైస్. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు ముందు చూసింది ఈజ్ మోర్ లైక్ నాన్ ఏసీ ఆర్ న్యాచురల్ క్యాంపింగ్ టెంట్స్ లాగా. ఇప్పుడు మీరు చూడబోతున్నది ఈజ్ ఆల్ ఏసీ టెంట్స్ అనమాట. మీకు కనిపిస్తూ ఉండొచ్చు, పక్కన ఏసీ అవుట్లెట్స్ కూడా కనిపిస్తున్నాయి కదా. సో ఇవి వచ్చేసి మీకు ఏసీ టెంట్స్ లాగా ఒక ప్రాపర్ బెడ్ అవి ప్రొవైడ్ చేస్తారు, వాష్రూమ్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ వీళ్ళ ప్రైసింగ్ డీటెయిల్స్ అవన్నీ కూడా మీకు ఆన్లైన్లోనే దొరికేస్తుంది. ఫ్రీక్ అవుట్ అడ్వెంచర్స్ అని ఉన్నాయి కదా, అది టైప్ చేస్తే యూ విల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్. అండ్ దిస్ ఇస్ అనదర్ వ్యూ, డిఫరెంట్ వ్యూ ఫ్రమ్ ద సేమ్ స్పాట్ అనమాట. ఆ కింద కొండ వరకు కూడా నడుచుకుంటూ వెళ్ళొచ్చు అక్కడి నుంచి. సో యా, డిఫరెంట్ వ్యూ. ఓకే, సో మనం ఇప్పుడు వాటర్ ఫాల్కి వెళ్ళబోతున్నాము. మేము కార్లో వెళ్దాం అనుకున్నాము, కానీ చూస్తున్నారు కదా మీరు, పాత్ అసలు ఇంపాసిబుల్, కార్ వెళ్ళదు. సో వాకబుల్ డిస్టెన్స్ అని అంటున్నారు, 1 or 2 kilometers అంటున్నారు. మరి ఎన్ని కిలోమీటర్స్ ఉంటాయి, అసలు ఆ వాటర్ ఫాల్ ఎలా ఉంటుంది, నేను కూడా మీతో పాటు ఫర్ ద ఫస్ట్ టైం ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. సో లెట్స్ గెట్ గోయింగ్. సో నేను ఈ పాత్ కూడా ఎలా ఉందో మీకు కవర్ చేస్తాను నా వీడియోలో. ఓకే, సో లెట్స్ గో అండ్ ఎంజాయ్. హే, సో పాత్ అంతా ఇలా ఉంది. నేను మొత్తం 1 kilometer క్యాప్చర్ చేశాను అనుకోండి. అసలు ఇది ఎటు వెళ్ళాలో కూడా ఒక బోర్డ్ లేదు, ఒక సిగ్నల్ లేదు, సైన్ లేదు. ఐఎమ్ జస్ట్ ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్, ఏమంటారు, ఆల్రెడీ ప్రీ ఉన్న ఎగ్జిస్టింగ్ పాత్ లాగా ఇదేదో ఉంది. సో మేము జస్ట్ దాన్ని ఫాలో అవుతూ ఎక్స్ప్లోర్ చేద్దామని డిసైడ్ అయ్యాము. బికాస్ దిస్ ఇస్ మార్నింగ్, I think it's okay, but otherwise be careful and plan accordingly. Group ga velte it is pretty safe, I would say. And yeah, చుట్టుపక్కల చూస్తున్నారు కదా ఎలా ఉందో, మనేరు అంతా యమా సైలెంట్ అండ్ just following the trail whatever is there, అంతే. ఓకే, సో డెస్టినేషన్ వరకు వెళ్ళాక ఎలా ఉంటుందో చూద్దాం. బట్ until then I think this is how it's going to look like. సో మనం ఇంకా వాటర్ ఫాల్కి రీచ్ అవ్వలేదు. బట్ ఇఫ్ యూ సీ అసలు ఎవ్వరూ లేరు అండ్ సైన్ బోర్డ్సే లేవు. వెళ్ళాలో వద్దో కూడా మాకు అర్థం కావట్లేదు. అందుకని వీఆర్ స్టిల్ థింకింగ్. వెళ్తే మీరు వాటర్ ఫాల్ చూస్తారు, లేదు అంటే ఐ డోంట్ నో, మేబీ కవర్ చేయలేమేమో, నాట్ షూర్. బికాస్ మనుషులు లేరు, డైరెక్షన్ తెలీదు అండ్ మేమిత్రమే ఉన్నాం ఇప్పుడు ఇక్కడ. కొంచెం కష్టమే. సో let's see. ఇప్పుడు వెళ్తే ఐ విల్ పోస్ట్ దట్ పిక్చర్, ఇఫ్ నాట్ దెన్ ప్రాబబ్లీ ఐ విల్ నాట్. మొత్తానికి మేమైతే వెళ్ళలేదు. బట్ 2 వాటర్ ఫాల్స్ ఉన్నాయి అండ్ ఒకటేమో 30 feet డెప్త్ ఉందిట లోపల వాటర్, అండ్ ఇంకొకటి 6 feet అని చెప్తూ ఉన్నారు. బట్ వీ డిడ్ నాట్ రిస్క్ ఇట్ అట్ ఆల్, ఎందుకంటే ఒక పెద్ద కొండ ఎక్కి దిగాల్సి వచ్చింది. మేము ప్లాన్ అయితే డ్రాప్ అయ్యాము. చాయిస్ ఇస్ యోర్స్. సో ఇవి గ్రీన్ టెంట్స్ అండ్ ఇవి వైట్ టెంట్స్. అండ్ యా, దీస్ ఆర్ ద థింగ్స్ టు నోట్. మేక్ షూర్ దట్ you go through these points before you plan for a trip to గండికోట. ఇంకా ఎవరికైనా ఆల్రెడీ విజిట్ అయిన వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తుంటే ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మా వ్యూవర్స్కి షేర్ చేయండి. సో దట్ వీ ఆల్ know the true facts, the reality of that place before we plan for a trip. Okay, so my next destination ki ready అయిపోయాము. we are off to Ahobilam, but వాటర్ ఫాల్స్ కవర్ చేద్దాం అనుకున్నాం కానీ కవర్ చేయలేకపోయాము. మీరే చూసారు కదా, రోడ్ వాజ్ నాట్ దట్ గ్రేట్ అండ్ ఎవరు లేరు. సో వీ డిడ్ నాట్ రిస్క్ ఇట్. సో మేము ఇప్పుడు అహోబిలంకి వెళ్ళిపోతున్నాము. వెళ్ళిపోయే ముందు ఎవరైతే ఇప్పటివరకు కూడా నా వీడియో చూస్తూ ఉన్నారో తప్పకుండా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీకు వచ్చింది అని అనుకుంటున్నాను నేను ఈ వీడియోలో. లేదు ఎవరికైనా ఏమైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో పెట్టండి. విత్ వాట్ ఎవర్ లిటిల్ ఎక్స్పీరియన్స్ వీ హ్యావ్ ఐ కెన్ షేర్.
with all of you. So యా ఉన్న అకామిడేషన్స్లో ఇక్కడ సోఫార్ మేము కరెంట్గా ఉంటున్న ఈ పర్టిక్యులర్ అకామిడేషన్ ఇస్ ప్రిటీ డీసెంట్ అండ్ ప్రిటీ హైజీనిక్. అసలు ఇక్కడ అకామిడేషన్ అవన్నీ కూడా చాలా కష్టంగా ఉన్నాయి. ఓన్లీ ఏంటి అంటే క్యాంప్స్ అవి ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు యూ కెన్ గో అండ్ స్టే దేర్, బట్ బికాస్ వీ హ్యావ్ అ ఫ్యామిలీ వీ డిడ్ నాట్ వాంట్ టు రిస్క్ ఇట్ ఓవర్ దేర్ విత్ అ స్మాల్ కిడ్. సో కొంచెం హౌస్ టైప్ ఉండాలి, అట్లీస్ట్ బేసిక్ ఎమ్యూనిటీస్ లైక్ అ వాష్ రూమ్ అండ్ బెడ్ ఉండేటట్టు ఉంటే బాగుంటుంది అనుకున్నాం. అండ్ డెఫినెట్లీ దిస్ అకామిడేషన్ ఇస్ రియలీ గుడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ దాట్. సో నేను ఈ అకామిడేషన్ డీటెయిల్స్ కూడా నేను షేర్ చేస్తాను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో, సో యూ కెన్ లుక్ ఇన్ టు ఇట్. అండ్ ఇంకా అహోబిలం వీడియోలో కలుద్దాము. సో అది ప్రాబబ్లీ ఇన్ ద నెక్స్ట్ వీడియో నేను అప్లోడ్ చేస్తాను అది, బికాజ్ అంతా అయితే టూ లెందీ అయిపోతుంది కదా. ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ ఆల్ టు see this beautiful place, and yeah, so I will meet you in my next video. Until then, bye everyone.